బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనల గురించి తెలుసుకుంటున్నాం. నీ సహజ స్థితిలో నువ్వు ఉండు అనే బుక్ గురించి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. యోగమన్న సంస్కృత పదానికి అర్థం కలయిక. యోగాభ్యాసాన్ని చేసేవారి లక్ష్యం ఆత్మలో ఏకమవడం. దానికి వారు కొన్ని ప్రత్యేకమైన శారీరక మానసిక అభ్యాసాలను చేస్తారు. ఈ అభ్యాసాలన్నిటికీ మూలం 2000 సంవత్సరాల క్రితం రచింపబడిన పతంజలి యోగ సూత్రాలు. పతంజలి పద్ధతిని రాజయోగం అంటారు. అందులో నిర్దిష్టమైన 8 స్థాయిలు అభ్యాసాలు ఉన్నాయి. అవి ఇవి: యమ, ఇతరులతో వ్యవహరించే వర్తనం, అసత్యం, దొంగతనం, పరహింస, కామం, దురాశ, వీటన్నిటినీ విసర్జించడం అన్నమాట. నియమం, తన పట్ల వర్తనం, శౌచ్యం, ప్రశాంతత, తపస్సు, అధ్యయనం, భక్తి. మరి ఆసనం, చాచటం, వంగటం, సమతలంగా కూర్చోవటం వంటి దేహ సంబంధమైన అభ్యాసాలు. ఈ అభ్యాసాలన్నిటినీ కలిపి హఠయోగం అన్నారు. ఇప్పుడు తర్వాత ప్రాణాయామం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించిన అభ్యాసాలు. వీటి లక్ష్యం మనోనిగ్రహం అన్నమాట. ప్రత్యాహారం, దేహం పైన ఇంద్రియాలపైన ఉండే ధ్యాసని ఉపసంహరించుకోవడం. తర్వాత ధారణ, మనస్సుకి ఏకాగ్రత. తర్వాత ధ్యానం. తర్వాత సమాధి, సత్యం గురించి అవిచ్ఛిన్నమైన చింతన అన్నమాట. ఇటువంటి అభ్యాసాలు చాలా మట్టుకు ఇతర ఆధ్యాత్మిక పద్ధతిలో కూడా ఉన్నాయి. ఉండని వల్ల హఠయోగము, ప్రాణాయామమును ఇవే రాజయోగానికి విశిష్టతనిచ్చాయన్నమాట. ఈ అభ్యాసాల గురించి ఎవరైనా అడిగితే శ్రీరమణులు హఠయోగాన్ని విమర్శించేవారు. అది ఎంతసేపు దేహానికి సంబంధించిందే కాబట్టి ఆధ్యాత్మిక సమస్యలకి పరిష్కారం మనోనిగ్రహం వల్లనే సాధ్యమని వారి బోధనలలో మౌలికమైన అంశం. అందుచేత దేహం యొక్క మంచికే ప్రాధాన్యతనిచ్చే ఏ ఆధ్యాత్మిక అభ్యాసాలను ప్రోత్సహించేవారు కాదు. కానీ ప్రాణాయామం అంటే వారికి కొంచెం మంచి అభిప్రాయం ఉండేదన్నమాట. ఇతర పద్ధతుల వల్ల మనోనిగ్రహాన్ని సాధించలేని వారికి అది మంచి సాధనం అనేవారు. అయినా అది కూడా ప్రారంభ దశలలో ఉన్న సాధకులకే. రాజయోగంలోని ఇతర అంశాలైన నియమం, ధ్యానం, సమాధి గురించిన చర్చ మనం ఇతర అధ్యాయాల్లో చెప్పుకున్నాము. రాజయోగంతో పాటు బహుళ ప్రచారంలో ఉన్నది కుండలిని యోగం అన్నమాట. ఈ పద్ధతిని అవలంబించేవారు దేహంలోని కొన్ని చక్రాలపై కేంద్రీకరించి తద్వారా కుండలిని సుషుమ్న నాడి ద్వారా పైకి తీసుకువెళ్తారు. ఈ శక్తి మెదడులో ఉండే సహస్రార చక్రాన్ని చేరుకుంటే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుందని వారి నమ్మకం. శ్రీరమణులు తమ భక్తులను కుండలిని యోగాభ్యాసం చేయవద్దనేవారు. అది ప్రమాదభరితము, అనవసరము కూడా. చక్రాలు కుండలిని ఉన్నాయని అంగీకరించిన కుండలిని సహస్రార చక్రాన్ని చేరినంత మాత్రాన సాక్షాత్కారం కలగదు అనేవారు. అంతిమ సాక్షాత్కారానికి కుండలిని సహస్రారాన్ని దాటి అమృతనాడి, పరానాడి లేక జీవనాడి ఛాతీలో కుడివైపున ఉండే హృదయంలోకి దిగాలి అనేవారు అన్నమాట. ఆత్మవిచారం వల్ల కుండలిని తనంతట తానే హృదయంలోకి వెళ్తుంది కాబట్టి వేరే యోగాభ్యాసాలు అనవసరమని బోధించేవారు. అహంకారం యొక్క మూలాన్ని అన్వేషిస్తూ హృదయంలో నిమజ్జనం అవటం వల్ల ఆత్మ అందుతుంది. ఆత్మ సాక్షాత్కారానికి ఇది ప్రత్యక్షమైన మార్గం అన్నమాట. దీనిని అభ్యసించిన వారు వేటి గురించి అంటే నాడులు, సహస్రారం, సుషుమ్న, పరనాడి, కుండలిని, ప్రాణాయామం, షట్చక్రాల గురించి దేని గురించి ఆలోచించిన అవసరం లేదు. పైన ఉదహరించిన అభ్యాసాలకి తోడు భారతీయ సంప్రదాయంలో కర్మయోగం అని కూడా ఒకటి ఉంది. అంటే కార్యాచరణం అన్నమాట. దీనిని అవలంబించేవారు నిస్వార్థ సేవ ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని అభిలషిస్తారు. దీని గురించి భగవద్గీతలో ఎంతో గొప్పగా చెప్పబడి ఉంది. అయినా ఈ పద్ధతిలో సత్కార్యాలను చేసే నేను
ఒకడు. అటువంటి సహాయం అవసరమైన ఇతరులు ఇమిడి ఉండడం వల్ల తన భక్తులు ఈ పద్ధతిని అభ్యసించటాన్ని నిరుత్సాహపరిచేవారు శ్రీరమణులు. జ్ఞాన, భక్తి, రాజయోగ మార్గాలను అనుసరించడం అసాధ్యమనిపించే కొందరికి మాత్రం ఈ పద్ధతి అనుసరించమని చెప్పేవారన్నమాట. ప్రవృత్తిరీత్యా ఏ సాధకుడైనా, జ్ఞాన భక్తి మార్గాలకు సరిపడని వాడైనా, వయస్సు రీత్యా యోగాభ్యాసానికి సరిపడని వాడైనా అతను కర్మ మార్గాన్ని అవలంబించాలి. అతని ధర్మబుద్ధి ఇంకా ప్రస్ఫుటమవుతుంది. అతనికి వైదికం కానీ సంతుష్టి కానీ కలుగుతుంది. అంతేకాక మొదటి 3 మార్గాలలో ఏదో ఒకదానికి కాలక్రమేణా అర్హుడు అని కూడా అవుతాడు. కృతార్థుడు అవ్వాలంటే కర్మయోగి తాను ఇతరులకు సహాయపడుతున్నానన్న భావం లేకుండా చేయాలి. తన చర్యలకి ఫలితాల పట్ల అనాసక్తుడై విరక్తుడై ఉండాలనేవారు శ్రీరమణులు. కర్మ మార్గానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోయినా కర్తృత్వ భావం లేకుండా పనిచేస్తే పైన చెప్పిన 2 నియమాలు పాటించినట్లే. మరి యోగం అంటే కలయిక. ఏది దేనితో కలవటం అని ప్రశ్న. నిజమే, యోగం అంటే ఆరంభంలో విభజన, తర్వాత 2 కలయిక. అయితే ఎవరితో కలవాలి? నీవు అన్వేషకుడివి. దేనితో కలయికని అన్వేషిస్తున్నావు అంటే నీవు దేనిని కలవాలనుకుంటున్నావో అది నీకన్నా వేరన్నమాటే కదా. కానీ నీ ఆత్మ నీకు అత్యంత సన్నిహితం. దాని గురించి నీకు ఎప్పుడూ ఎరుక ఉంటూనే ఉంటుంది. దానిని అన్వేషించు, ఆత్మగానే ఉండు. అప్పుడు అది అనంతంగా విస్తరిస్తుంది. అప్పుడు యోగం ప్రసక్తే రాదు. వియోగం ఎవరికి అని అడుగుతున్నారన్నమాట. ప్రశ్న: నాకు తెలియదది, అయినా వియోగం ఉందా అసలు అని అడుగుతున్నారు. జవాబు: వియోగం ఎవరికో తెలుసుకో, అదే యోగం. అన్ని మార్గాలకు యోగం సామాన్యం. నీవు ఆత్మ కంటే సత్యం కంటే వేరు కాదని అనుకోవటం యోగము. అంతకన్నా మరేమీ కాదు. కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగాలు అన్ని వివిధ ప్రకృతులకి, వికాస దశలకి సరిపడే పద్ధతులే. అన్నీ తాను ఆత్మ కన్నా భిన్నమంటూ అనాదిగా వస్తున్న భావాన్ని తొలగించటానికే. మనకి దూరంగా ఎక్కడో ఉన్న దానితో కలయిక అంటూ ఏమీ లేదు. నీవెప్పుడు ఆత్మ నుంచి వేరు కానే కావు కదా అని అంటున్నారు. ప్రశ్న: యోగానికి విచారణకి తేడా ఏమిటి? యోగం చిత్తవృత్తి నిరోధాన్ని అంటే ఆలోచనని అణిచివేయడాన్ని అభ్యసించమంటుంది. నేను ఆత్మాన్వేషణ చేయమంటున్నాను. ఈ 2వ పద్ధతిని తేలికగా అనుసరించవచ్చు. మైకం కమ్మినా, ఉపవాసం చేసినా మనస్సు అణిగిపోతుంది. కానీ ఆ కారణం తొలగిన తర్వాత ఆలోచనలు ఎప్పటి వలె ప్రవహిస్తాయి. మనోనిగ్రహానికి 2 పద్ధతులు. ఒకటి మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించటం, లేదా దానిని అణిచివేసే ఈశ్వరార్పణం చేయటం. అర్పణం అంటే మనపై ఆధిపత్యం కల ఒక శక్తి ఉన్నదని ఒప్పుకోవటం అన్నమాట. మూలాన్ని కనుక్కోవటానికి మనస్సు సహకరించకపోతే దానిని బయటికి వెళ్ళని, తిరిగి వచ్చాక లోపలికి పంపించు. ఓర్పుతో కృషి చేయకపోతే ఎవ్వరూ కృతార్థులు కాలేరు. ప్రశ్న: ప్రాణాయామం అవసరమా అని అడుగుతున్నారు. జవాబు: తనలోనికి తాను వెళ్ళటానికి ప్రాణాయామం ఒక సాధన మాత్రమే. మనోనిగ్రహం వల్ల కూడా పని చేయవచ్చు కదా. మనోనిగ్రహం కలిగితే శ్వాస కూడా దానంతట అదే అదుపులోకి వచ్చేస్తుంది. శ్వాసని అదుపులోకి తీసుకురావటానికి వేరే ప్రయత్నం ఏమీ చేయక్కర్లేదు. మనోనిగ్రహం చాలు. నేరుగా మనస్సుని అదుపులోకి తెచ్చుకోలేని వారి కోసమే ప్రాణాయామము. మళ్ళీ ఇంకొక ప్రశ్న: ప్రాణాయామము ఎప్పుడు చేయాలి? అది అంత సత్ఫలితాన్ని ఇవ్వటానికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు. జవాబు: ఆత్మవిచారం కానీ భక్తి కానీ లేనప్పుడు సహజంగానే ఉపశమనాన్ని కలిగించే ప్రాణాయామాన్ని ప్రయత్నించవచ్చు. దీనినే యోగ మార్గం అంటారు. ప్రాణానికి అపాయం వాటిల్లితే ఉన్న ఆసక్తి అంతా ఆ ప్రాణరక్షణ మీదేనే కేంద్రీకృతం అవుతుంది. శ్వాసను బంధిస్తే
మనసు తన ఇష్టం వచ్చినట్లు ఆడలేదు, అంటే బయట విషయాల వైపు పోలేదు. శ్వాస బంధించినంతసేపు ఆ విధంగా మనస్సుకి విశ్రాంతి దొరుకుతుంది. శ్వాసపైన అవధానం ఉండటం వల్ల ఇతర విషయాల మీదకి మనస్సు వెళ్ళదు. ప్రాణానికి మనస్సుకి మూలం ఒక్కటే, అందువల్ల ఒకటి అణిగితే రెండవది కూడా ఏ ప్రయత్నము అక్కర్లేకుండా అణుగుతుంది. ప్రశ్న: శరీరంలో వివిధ చక్రాలపై ఏకాగ్రత కలిగి ఉండటం వల్ల మనసు నెమ్మది అవుతుందా? జవాబు: సహస్రాల వంటి చక్రాలపై మనస్సుని నిలిపి శరీర ధ్యాసే లేకుండా యోగులు ఎంతసేపో ఉండగలరు. ఈ స్థితి ఉన్నంతసేపు వాళ్ళెంతో ఆనంద పారవశ్యంలో ఉన్నట్టు కనపడతారు. కానీ మామూలు స్థితికి వచ్చినప్పుడు అంతవరకు ప్రశాంతంగా ఉన్న మనసు తన ప్రాపంచిక ఆలోచనలను తిరిగి ప్రారంభిస్తుంది. అందువల్ల మనసు బయటి విషయాలపై వెళ్లకుండా ఉండటానికి ధ్యానం వంటి అభ్యాసాలతో దానిని ఒక మార్గంలో పెట్టాలి. ఆ తర్వాత విజృంభణ కానీ అణిగిపోవటం కానీ లేని స్థితిని అది చేరుకుంటుంది. ప్రశ్న: ప్రాణాయామం వల్ల కలిగే మనోనిగ్రహం తాత్కాలికమేనా? జవాబు: శ్వాసని నిగ్రహించినంత వరకే మానసిక నిశ్చలత నిలుస్తుంది. ప్రాణాయామమే గమ్యం కాదు, అది ప్రత్యాహారానికి, ధారణకి, ధ్యానానికి, సమాధికి విస్తరిస్తుంది. ఆయా అవస్థలన్నీ మనోనిగ్రహానికి సంబంధించినవే. అంతకు పూర్వమే ప్రాణాయామాన్ని అభ్యసించిన వారికి మనోనిగ్రహం తేలికవుతుంది. అందువల్ల ప్రాణాయామం ఆ ఉన్నత స్థాయిలకు దారి చూపుతుంది. ఈ ఉన్నత స్థాయిలన్నీ మనోనిగ్రహాన్ని కలిగిస్తాయి. కాబట్టి యోగాభ్యాసం యొక్క లక్ష్యం మనోనిగ్రహం అని అనవచ్చు. బాగా పురోగమించిన వాళ్ళు ఈ ప్రాణాయామంతో కాలం వృధా పుచ్చకుండా నేరుగా మనోనిగ్రహానికే వెళ్తారు. మళ్ళీ ఇంకొక ప్రశ్న: ప్రాణాయామంలో 3 దశలు ఉన్నాయి. రేచకం గాలిని విడవటం, పూరకం గాలిని పీల్చటం, కుంభకం గాలిని బంధించటం. వీటిని ఎట్లా చేయాలి? జవాబు: శరీరంతో తాదాత్మ్యాన్ని పూర్తిగా విడవటమే రేచకం. నేనెవరిని అనే విచారణలో అంతర్లీనమవటమే పూరకం. తత్వమసి అని సంస్థితమవటమే కుంభకం. అసలైన ప్రాణాయామం ఇదే. ప్రశ్న: ధ్యానం చేసేటప్పుడు మొదట్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల కొంత మనోనిశ్చలత కలుగుతుంది. ఆ తర్వాత హృదయంలోకి దిగి మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించవచ్చని మహాయోగంలో చదివాను. ఈ పద్ధతి సరైనదేనా? నేను ఆచరించవచ్చా అని అడుగుతున్నారు. జవాబు: ఎట్లాగైనా మనస్సుని విధ్వంసం చేయాలి. ఆత్మవిచారణ చేసుకునే సామర్థ్యం లేని వారిని ప్రాణాయామం అభ్యసించమంటారు. దీనివల్ల మనోనిగ్రహం కలుగుతుంది. ప్రాణాయామం 2 విధాలు. ఒకటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రించడం, రెండవది శ్వాసను గమనిస్తూ ఉండడం. మరి ప్రశ్న: శ్వాసను నియంత్రించడానికి 1-4-2 అనే నిష్పత్తి, అంటే గాలిని పీల్చటానికి, ఊపిరిని నిలపటానికి, గాలిని విడవటానికి ఉత్తమం కాదా అని అడుగుతున్నారు. జవాబు: లెక్క పెట్టుకుంటూనో మంత్రాలు చెప్పుకుంటూనో పాటించే ఈ నిష్పత్తులన్నీ మనస్సుని నిగ్రహించటానికి సాధనలే, అంతకన్నా మరేమీ కాదు. ఊపిరిని గమనించటం కూడా ఒక రకమైన ప్రాణాయామమే. గాలిని పీలవడం, నిలపడం, విడవటం కొంచెం ఉగ్రమైన అభ్యాసం. ఒక్కోసారి హాని కూడా జరగవచ్చు. సాధకునికి సరి అయిన మార్గాన్ని అడుగడుగునా గురువు చూపాలి. కానీ ఊపిరిని ఊరికే గమనించడంలో ఏ విధమైన ప్రమాదమూ లేదు.